జీవితంలో అవకాశం తరచుగా దురదృష్టం లేదా తాత్కాలికమైన ఓటమి రూపంలో మారువేషం వేసుకుని వస్తుంది. దాన్ని గుర్తించగలిగి ఆ అవకాశాన్ని చేజిక్కించుకున్న వాడే విజేత అవుతాడు. నమ్మకంతో కూడిన కోరికకు అసాధ్యం అనే పదమే తెలియదు. 40 ఏళ్ళు వచ్చినా నీ దగ్గర ఇంకా డబ్బు లేకపోతే నువ్వు ఏమాత్రం బాధపడకు. జీవితాన్ని సరిచేసుకునే అవకాశం నీకు ఇంకా ఉంది. డబ్బు సంపాదించే సామర్థ్యానికి వయసుకి ఏమాత్రం సంబంధం లేదు. ఓటమి నీకు ఎదురైనప్పుడు నువ్వు చేసిన ప్రణాళికలు సరైనవి కాదు అనే సంకేతాన్ని నువ్వు అంగీకరించు. వాటిని పునర్నిర్మించి నీ లక్ష్యం వైపు మరోసారి నీ ప్రయాణాన్ని సాగించు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే బాధపడతావేమో కానీ తక్కువగా ప్రేమిస్తే మాత్రం దుఃఖంతో జీవిస్తావు. నీ మనసును ఒక లక్ష్యంపై గురిపెట్టి చూడు. దానికోసం నిరంతరం నీ ప్రయత్నాన్ని నువ్వు చెయ్యి. దానికోసమే ఆలోచించు. నిన్ను దాని వద్దకు చేర్చేందుకు ఈ ప్రపంచం ఎంత త్వరగా పక్కకు జరుగుతుందో నువ్వే గమనించు. జీవితంలో చిన్న చిన్న విషయాల్ని చూసి భయపడి పారిపోయి అక్కడే ఆగిపోయేవాడు ఎప్పటికీ ఎన్నటికీ గెలవడు. గెలిచేవాడు ఆగిపోయినా గెలిచేంత వరకు తిరిగి తన ప్రయాణాన్ని మళ్ళీ కొనసాగిస్తూనే ఉంటాడు. జీవితం అనేది చాలా చిన్నది. అర్థం లేని విషయాలకు దాన్ని అసలు వృధా చేసుకోకు. నువ్వు అంత సీరియస్గా ఉండకు. నిన్ను ఎవరూ కూడా అంత సీరియస్గా తీసుకోరు. ఓడిపోతున్నా అని తెలిసిన సందర్భంలో కూడా తన ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుని మరింత బలంగా పోరాడేవాడే నిజమైన వీరుడు. మన చుట్టూ ఉన్న వాళ్లకు నచ్చినట్లుగా కాదు, మన మనసుకు నచ్చినట్లుగా సంతోషంగా బ్రతకడమే నిజమైన జీవితం అంటే. నువ్వు ఎంచుకున్న లక్ష్యం ఏదైనా సరే వాటిలో వచ్చే ఎదురు దెబ్బలకు సిద్ధపడే ముందడుగు వేయాలి. చేస్తున్న పనిలో కష్ట నష్టాలు ఆటుపోట్లు అనేవి సహజమైనవే. వాటి గురించి ఎక్కువగా పట్టించుకుంటూ భయపడిపోకు. మనస్ఫూర్తిగా నవ్వలేని వాడికి జీవితంలో ఏడుపు తప్ప ఇంకేమీ మిగలదు. సంతోషంలో ఉన్నప్పుడు ఎవరైనా నవ్వుతారు, కానీ కష్టాలు వచ్చినప్పుడు కూడా నవ్వేవాడే నిజమైన హీరో. మన ఇంట్లో ఉన్న చెత్తను ఎలాగైతే ప్రతిరోజు శుభ్రం చేసి బయటపడేస్తామో అలాగే మన మెదడులో ఉన్న చెత్తను కూడా ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన మనసు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండగలదు. కాలం కెరటం ఏ ఒక్కరి కోసం ఆగవు. కాలాన్ని వృధా చేసుకుంటే మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్లు అవుతుంది. ఓటమి నిన్ను ఓడించాలని దగ్గరికి వచ్చేలోపే నువ్వే ఆ ఓటమిని ఓడించు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కర్తవ్యాన్ని నువ్వు మర్చిపోకుండా ఉంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. నువ్వు సాధించే లక్ష్యం ఎంత ఉన్నతమైనదైతే నువ్వు ఎదుర్కొనే సమస్యలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. గొప్పవాడు మనవాడైతే బాగుండు అని మనం అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడైతే మాత్రం చూసి అస్సలు తట్టుకోలేం. పిరికి వాళ్ళు చావుకు ముందు ఎన్నోసార్లు చస్తూ బ్రతుకుతూ ఉంటారు, కానీ ధైర్యవంతుడు మాత్రం జీవితంలో ఒకేసారి మరణిస్తాడు. అందుకే భయపడడం ఎప్పుడైతే మానేస్తామో అప్పుడే మన జీవితం మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఓటమి విలువ తెలిసిన వాడికే గెలుపు మాధుర్యం అర్థమవుతుంది. గుంపు నుంచి వేరుగా నిలబడే ధైర్యం నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ ఆ గుంపులో ఒకటిగానే మిగిలిపోవాల్సి వస్తుంది. అవసరానికి మించి నువ్వు అందుబాటులో ఉన్నావంటే నువ్వు ఎదుటివారికి అలుసైపోతావు. నీకేదైనా సమస్య వచ్చిందనో లేదా సమాధానం దొరకలేదనో నువ్వున్న చోటే అలా ఆలోచిస్తూ అస్సలు ఉండిపోకు. అలా ఒక అలలా నీ మార్గంలో నువ్వు నిరంతరం ముందుకు సాగిపోతూ ఉండు. ఏ సమస్యకైనా పరిష్కారాన్ని కాలం తప్పకుండా ఇస్తుంది. అందాక నీకు కావలసినది ఓర్పు, సహనం మాత్రమే. నీ ఆలోచనలు గొప్పవైనంత మాత్రాన ఏమాత్రం ప్రయోజనం ఉండదు. వాటిని నువ్వు ఆచరించినప్పుడే ఆ ఆలోచనలకు సార్థకత ఏర్పడుతుంది. మనం మన జీవితంలో అనుకున్నామని జరిగిపోవు అన్నీ, మనం అనుకోలేదని ఆగిపోవు కొన్ని, జరుగుతున్నవని మన మంచికే అని అనుకుంటూ ముందుకు సాగిపోవడమే మన పని. కష్టాలు మనకు మన జీవితంలో మంచి మిత్రులు. అవి మన జీవితంలో మనం ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఆ కష్ట సమయం నీకు వచ్చినప్పుడే నీ వాళ్ళెవరో, నీ వాళ్ళలో పరాయి వాళ్ళెవరో నీకు బాగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి యొక్క గుణాన్ని అతను చేసే పనులను బట్టే కాకుండా అతను చెయ్యని పనులను బట్టి కూడా అంచనా వేయవచ్చు. వెంటపడి తరిమే ఓటమిని చూసి భయపడి పారిపోకుండా వెనుతిరిగి చిరునవ్వుతో పలకరించు. దానికి మించిన విజయం మరొకటి లేదు.
బలవంతులు తాము చేస్తున్న కృషిని, బలహీనులు అదృష్టాన్ని నమ్ముకుంటూ ఉంటారు. నువ్వు నీ జీవితంలో ఎలా బ్రతకాలో ఎదుటివారిని ఏమాత్రం అడగకు. ఎందుకంటే నీకంటే బాగా నీ గురించి ఈ లోకంలో ఇంకెవరికీ తెలియదు. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే జీవితంలో ఏదో ఒకరోజు ఒంటరిగా నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరూ నీతో నడవరు. అప్పుడు నడవాల్సింది నీతో నువ్వు మాత్రమే. మనం గెలవక ముందు ఎంత వినయంతో అయితే ఉంటామో, గెలిచిన తర్వాత అంతకంటే ఎక్కువ వినయంతో ప్రవర్తించాలి. ఎందుకంటే మొదటిది మనల్ని విజేతలుగా చేస్తుంది, రెండవది ఆ విజయాన్ని నిలబెడుతుంది. డబ్బును సంపాదించడం కోసం శరీరాన్ని ఉపయోగించడం కన్నా బుద్ధిని ఉపయోగించడమే ఉత్తమం. ఎందుకంటే మనం పనిచేసే కొద్దీ మన శరీరం అలసిపోతుంది, కానీ బుద్ధి మాత్రం పొదనెక్కుతుంది. ప్రచండంగా వెలిగే సూర్యుని సైతం మేఘాలు కొంతకాలం కమ్మేస్తాయి. అతని ప్రకాశవంతమైన వెలుగును ఒక్కసారిగా కబళించి వేస్తాయి. అలాగే సంతోషంగా సాఫీగా సాగే జీవితంలో కూడా కష్టాలు ఒక్కసారిగా కమ్మేస్తాయి. కానీ అవన్నీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఒక మనిషిని బ్రతికించేది జీవితం మీద అతనికున్న ఆశ, కానీ అదే మనిషిని గొప్పవాణ్ణి చేసేది మాత్రం అతని ఆశయం. ఈ లోకంలో పేదవాడిగా పుట్టడం మాత్రం మన తప్పు కాదు, కానీ పేదవాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా ముమ్మాటికి మన తప్పే. నవ్వుతూ చేసే ఏ చెడ్డ పనినైనా జీవితంలో దాని ప్రతిఫలాన్ని ఏడుస్తూ అనుభవించవలసి ఉంటుంది. ఏదైనా ఒక సమస్య నీకొచ్చినప్పుడు, చేస్తున్న పనిని మధ్యలో వదిలేయాలి అని నువ్వు అనుకున్నప్పుడు, ఆ పనిని నువ్వు ఎందుకు మొదలుపెట్టావో ఒక్కసారి ఆలోచించు. పనిని వదిలేయడానికి ఒక క్షణం సరిపోతుంది, కానీ అదే పనిని మళ్ళీ తిరిగి మొదలు పెట్టడానికి ఒక యుద్ధమే చేయవలసి ఉంటుంది. ఎవరో చెప్పిన 4 మాటల్ని విని అక్కడే ఆగిపోతే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ విజయాన్ని సాధించలేవు. వారు నీకు చెప్పింది కేవలం వారి పర్థం లేని నమ్మకాలు మాత్రమే. అవి ఏమాత్రం నిజాలు కావు. అందుకే అటువంటి వారి మాటల్ని అస్సలు పట్టించుకోకుండా నీ లక్ష్యాన్ని నువ్వు సాధించడం కోసం నిరంతరం ముందుకు సాగిపోతూ ఉండు. నిజాయితీ అనేది జీవితంలో చాలా విలువైనది. ఏమాత్రం విలువలేని వారి నుండి దాన్ని ఆశించడం నీ మూర్ఖత్వమే అవుతుంది. ఓటమి అంటే వాయిదా పడ్డ గెలుపు లాంటిది. ఇంకా చెప్పాలి అంటే ఓటమి కూడా ఒక గెలుపు లాంటిదే. ప్రతిరోజు మీదే. ప్రతిరోజు మీకు సరికొత్త అవకాశాన్ని ఇస్తూనే ఉంటుంది. అందుకే నీ జీవితంలో జరిగిపోయినదేదో జరిగిపోయింది, దాని గురించి నువ్వు అస్సలు పట్టించుకోకుండా బాధపడుతూ ఏమాత్రం అక్కడే ఉండిపోకుండా ఈ రోజున మళ్ళీ కొత్తగా మొదలుపెట్టు. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దానికోసం ఏడవటం నీ మూర్ఖత్వమే అవుతుంది.